ఇప్పుడు ఎక్కడ చూసినా మహాకుంభమేళా కోసమే దేశమంతా మాట్లాడుకుంటుంది. మహాకుంభమేళాకు వెళ్ళాలని, మహాకుంభమేళాకు వెళ్తే గనక మన జీవితం ధన్యమవుతుందని చాలామంది పెద్దలు, చాలామంది భక్తులు అనుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గానే మహాకుంభమేళాకి బయలుదేరిన ఎంతోమంది ప్రయాణికులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక వర్కర్‌ని మీడియా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. తాను 1981 నుండి ఇక్కడే కూలీగా పనిచేస్తున్నానని, కానీ గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్‌ఫార్మ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ సడెన్‌గా ఆ ట్రైన్ ఆ ప్లాట్‌ఫార్మ్ 16వ నంబర్‌కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్‌ఫార్మ్ 16కు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా రెండు వైపులా నుండి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ, తొక్కుకుంటూ తోసుకున్నారని చెప్పాడు. ప్రయాణికులు ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీలు వివరించారు. ఈ ఘటనలోనే చాలామంది చనిపోయారు. మేము చనిపోయిన వారిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లాము. ప్లాట్‌ఫార్మ్‌పై బూట్లు, బట్టలు చెల్లాచెదురుగా పడిపోవడం చూసి చలించిపోయామని చెప్పారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. 3, 4 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఆస్పత్రికి తరలించారు. రాత్రి తొక్కిసలాట చూసిన తర్వాత ఉదయం వరకు తాను ఎలాంటి ఆహారం తినలేకపోయానంటూ అతడు బాధగా చెప్పాడు. 3 గంటల పాటు అక్కడ కూలీలంతా పోలీసుల కంటే ముందుగా స్పందించి ప్రజలకు సహాయం చేశామని చెప్పాడు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సేఫ్టీ స్టేషన్‌లో అగ్ని ప్రమాదంగా భావించి 3 ఫైర్ ఇంజిన్లను పంపించారని చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు పేర్లు దాదాపు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు తికమక పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. శనివారం జరిగిన ఈ ఘటనలో 18 మంది మరణించగా పలువురు గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. తమ రైలు మరో ప్లాట్‌ఫార్మ్‌పైకి వస్తుందని చివరి నిమిషంలో అనౌన్స్‌మెంట్ విన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట జరిగిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వాదనలు రైల్వే అధికారులు కొట్టిపారేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లో 14వ ప్లాట్‌ఫార్మ్ ప్రయాగ్రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు 16వ ప్లాట్‌ఫార్మ్‌పైకి వస్తుందన్న ప్రకటన వెలువడింది. అప్పటికే ప్రయాగ్రాజ్ వెళ్లే 4 రైళ్లు 12, 13, 14 ప్లాట్‌ఫార్మ్‌లకు రావాల్సి ఉండగా వీటిలో 3 రాకతో ఆలస్యం జరిగింది. దీంతో ప్లాట్‌ఫార్మ్‌పై ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు 14వ ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కొందరు ప్రయాణికులు రద్దీ కారణంగా రైలు ఎక్కలేకపోయారు. ఈ క్రమంలో అనౌన్స్‌మెంట్ వినగానే హడావిడిగా 16వ ప్లాట్‌ఫార్మ్‌పైకి బయలుదేరారు. ఇదే సమయంలో ఓ వ్యక్తి మెట్ల వద్ద కాలు జారి కింద పడిపోవడంతో మిగతా వారు అతన్ని తప్పుకుని వెళ్లే క్రమంలో కింద పడడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగిందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు. రైళ్లు క్యాన్సిల్ కాలేదు, ప్లాట్‌ఫార్మ్‌లో కూడా మార్పులు లేవు అని ఉత్తర రైల్వే సీపీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఘటనకు గల కారణాలు తేల్చేందుకు నార్థన్ రైల్వేకు చెందిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌తో ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ని సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మృతి చెందిన వారిలో 70 ఏళ్ల వృద్ధురాలితో పాటు 4 చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడ్డ వారు లోక్ నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రైల్వే శాఖ మృతులకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడ్డ వారికి 2.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి మరో 1 లక్ష పరిహారం ప్రకటించనుంది. ఈ ప్రమాదానికి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ, భక్తుల భారీ రద్దీని అంచనా వేయగలిగాం కానీ ఇది కేవలం 10 నిమిషాల్లోనే ఏర్పడింది. రైలు ఆలస్యం కావడం, ప్రయాణికుల అధిక సంఖ్య వల్ల ప్రమాదం సంభవించింది అని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే బోర్డు స్పందిస్తూ దర్యాప్తుకు 2 సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ప్రయాణికులను ప్రత్యేక రైళ్ల ద్వారా గమ్యస్థానాలకు పంపిస్తున్నామని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. తొక్కిసలాట తర్వాత 4 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించారు. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. ప్రభావితులందరికీ అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని ఎక్స్‌లో ఆయనైతే పోస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై నిరంతరం నిఘా ఉంచుతామన్నారు. స్టేషన్ వద్ద భారీ రద్దీని చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పారు. అసలు తొక్కిసలాటలో మృతి చెందిన వారి వివరాలైతే ఇలాగైతే ఆహాదేవి 79 సంవత్సరాలు, పింకీ దేవి, షీలా దేవి, పూనం దేవి, లలితా దేవి 30 సంవత్సరాలు, సురుచి 11, కృష్ణాదేవి 40 సంవత్సరాలు, విజయ్ షా 15 సంవత్సరాలు, నీరజ్ 12 సంవత్సరాలు, శాంతిదేవి 40 సంవత్సరాలు, పూజా కుమార్ 8 సంవత్సరాలు, సంగీత మాలిక్ మరియు పూనం ఇద్దరు 34 సంవత్సరాలు, మమత జూ 40 సంవత్సరాలు, రియా సింగ్ 7, బేబీ కుమారి 24 సంవత్సరాలు, మనోజ్ 47గా గుర్తించారు. ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఒక కూలీ మాట్లాడుతూ, నేను 1981 నుండి ఇక్కడ పని చేస్తున్నాను, కానీ ఇంతటి భారీ జనసందోహాన్ని మునుపెన్నడూ చూడలేదు అని తెలిపారు. ఎస్కలేటర్ మెట్ల వద్ద భారీగా జనాలు పడిపోయారు. మేము కనీసం 15 మృతదేహాలను అంబులెన్స్లో ఎక్కించాము. స్టేషన్లో గందరగోళ పరిస్థితి నెలకొంది అని ఆయన వివరించారు. ఇవే సంఘటనలు ముందెన్నడూ జరగనేం కాదు. ప్రతి చోట కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి సంఘటనలు, తోపుల్లాట్లు ఇలా జరగడం, ఎంతోమంది చనిపోవడం చూస్తూనే ఉంటారు. కానీ అయినా సరే ప్రజలు ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకోవాలని, ఒకేసారి గుమిగూడి ఆ ప్రోగ్రాంకి వెళ్ళాలని చెప్పేసి ప్రజల మైండ్లో ఆ థాట్ అనేది ఎప్పటికీ మారుతూ ఇదిలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ జీవితాంతం వాళ్ళు ఏ గుడికి వెళ్ళన్నా వారు దర్శించుకోవచ్చు, ఎన్ని గుళ్ళను తిరగచ్చు, లేదంటే ప్రపంచాన్ని కూడా చుట్టూ రావచ్చు. కాకపోతే ఏంటంటే జనాలందరూ వెళ్ళిన టైంలోనే వీరు కూడా వెళ్ళాలి, వీరు కూడా వెళ్తే వీరికి భక్తి వస్తుంది, వీరికి సంపద వస్తుంది అని ఏం ఆశించి వెళ్తారో తెలీదు. టైం కూడా తీసుకోరు. ఖాళీగా లేనప్పుడే ఆ సందులోనే దూరి ఎలాగన్నా సరే సాధించేయాలని చెప్పేసి అనుకుంటారు. అసలు ముందేం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, చిన్నపిల్లలతో సహా కూడా ఈ తొక్కిసలాట్లో చాలామంది అయితే దూరుతూ ఉంటారు. ఇదనే కాదు, ఏ రాష్ట్రంలో చూసుకున్నా సరే, ఏ విషయంకై చూసుకున్నా సరే ప్రజలు ఇలాగే ముందుకుంటారు. 45 రోజులు కుంభమేళాలో అందరూ కూడా వెళ్ళి స్థానం ఆచరించాలని చెప్పేసి అందరూ కూడా వెళ్ళాలనే సంకల్పంతోనే వెళ్తున్నారు. కాబట్టి 300 కిలోమీటర్ల దాకా రోడ్లు జామ్ అవుతున్నాయి. అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. అక్కడి నుంచి కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ప్రయాణం చేస్తూ ఉంటున్నారు. మారాల్సింది మనిషి మైండ్. దేవుడు అనేవాడు ఎక్కడో లేడు. నువ్వు చేసే సాయంలో ఉంటాడు, నీలో ఉంటాడు. నువ్వే దేవుడు అవుతావు. నువ్వు ఇతరులకు చేసే సాయంలో ఉన్నాడు దేవుడు, నీ గుండెల్లో ఉన్నాడు దేవుడు. నువ్వే దేవుడి కింద మారే అవకాశం అయితే ఇక్కడ ఉంది. ఇవన్నీ తెలుసుకోకుండా ఎక్కడో ఉన్న దేవుడిని చూడడానికి వెళ్తున్నానని చెప్పేసి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళవనేది ఎంతవరకు కరెక్టు. నీతో పాటే నీ భార్యని కావచ్చు, నీ పిల్లల్ని కావచ్చు, ఇలా ఎంతోమందిని తీసుకెళ్ళి వాళ్ళని కూడా నరకంలో పడేయడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి.